సందర్భాన్ని బట్టి నడుచుకుంటూ వదులుకుంటూ వెళ్ళడమే నాయకత్వ లక్షణం. కరెక్టే, కానీ అందరూ అలా ఉండాలని కూడా. సత్యం గారు, జీవన్ రెడ్డి గారి గురించి తెలియంది ఏం లేదు. ఏం జరిగి ఉండొచ్చు అంటే ముఖ్యమంత్రి ఈ అడ్రస్ చేసే విధంలో ఏమన్నా గ్యాప్ వచ్చిందా? ముఖ్యమంత్రికి ఆయనకు వైరుధ్యం ఉంది అని జీవన్ రెడ్డి అంటుంటే అది కృత్రిమంగా ఉంది. ఎందుకంటే బహుశా ఒకే కారణం, సంజయ్ కుమార్ ని తీసుకురావటంలో ముఖ్యమంత్రి పాత్ర నెంబర్ 1 ఉంటది కాబట్టి నేను వద్దన్నా తీసుకొచ్చాడు అనేటువంటి ఒక కాంట్రవర్సీ తప్ప అదవరకు పెద్ద కాంట్రవర్సీస్ ఉన్నాయని అనుకోవట్లేదు. ఎందుకంటే జీవన్ రెడ్డి ఒక గొప్ప ఫైటర్. ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసి 4-5 జిల్లాల విస్తరించినటువంటి నియోజకవర్గంలో డబ్బులు పెట్టుకుంటే గెలిచాడు. తర్వాత సింపుల్ మ్యాన్. నేను కౌంటింగ్ నాడు అక్కడే ఉన్నా, ఒక టీచర్స్ ఎమ్మెల్సీ క్యాన్వాసింగ్ కు పోయి అక్కడే కౌంటింగ్ నాడు ఉన్నా. సేమ్ డే లెక్క పెట్టారు. వెరీ సింపుల్. ఆయన గెలుస్తాడన్న హోప్స్ లో కూడా ఆయన లేడు. ఒక మామూలు రైతులాగా ఒక కండ వేసుకొని వచ్చి ఉన్నాడు. గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోయినట్టే. ఊపిరి బిగబెట్టి లేడు, పదవి నాకే గెలవాలనేది. అటువంటి ఫైటరు మరి ఒక సంజయ్ వచ్చాడు కాబట్టి తప్పుకుంటా అన్నటువంటిది కరెక్ట్ కాదు. తర్వాత రెండోది, ఎమ్మెల్సీ ఉన్నాడు కాబట్టి మంత్రి పదవి లేదంటే రాజ్యాంగం ఒక నిబంధన పెట్టేది. ఏదో ఒకటిలాగా ఎయిర్ బస్ లాగా ఉండేటువంటి పరిస్థితి లేదు. మన స్ట్రెంత్కు 12 మంత్రి పదవులు కాబట్టి 12 మంత్రి పదవులో మరి 6% ఉన్న రెడ్డి సామాజిక తరగతికి ఇప్పటికే ఎక్కువ ఉన్నాయన్నటువంటి మిగతా కులాల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి ఒకే కులానికి చెందినటువంటి వాళ్ళకు 5-6కి ఇస్తే పార్టీ ముఖ్యమంత్రి కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సహజంగానే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి పగబట్టో లేకపోతే కక్ష బట్టో జీవన్ రెడ్డి తోటి వైరుధ్యం పెంచుకుంటా నేను అనుకోవట్లే. తను వద్దన్న వ్యక్తిని పార్టీలోకి తెచ్చాడు కాబట్టి సంజయ్ని ఆ ఒక్క విషయం మీదనే తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా కొన్ని సీట్లు జీవన్ రెడ్డి కన్నా సంజయ్కి ఇంకొంచెం ఎక్కువ ఇవ్వటం. ఆయన ఇద్దరు బాగా గెలిచారు, 2 వర్గాలు కూడా. ఏదేమైనా ఒక అడ్జస్ట్మెంట్ నేచర్ లేకపోతే అందులో సీనియర్ ఒకప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు అసలు కాంగ్రెస్ వాయిసే లేదు. అటువంటి టైంలో జీవన్ రెడ్డి వాయిస్ అసెంబ్లీలో లోపట బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బయట ఒక జీవన్ రెడ్డి వాయిసే రాష్ట్ర వ్యాప్తంగా వినపడేది. కాబట్టి అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ వదులుకోవటం అయితే కాంగ్రెస్ కు నష్టం, జీవన్ రెడ్డికి అయితే మోరల్ గా నష్టం. ఎందుకంటే ఇన్నేళ్లు ఇన్ని రకాలుగా పోటీ చేసినటువంటి వ్యక్తి సింపుల్ గా ఇంకొక వ్యక్తి అడ్డం ఉన్నాడు కాబట్టి పోతా అంటే అది కరెక్ట్ కాదు. పైగా 12 ఏళ్ల నుంచి అంతకుముందు నుంచి కూడా పోరాడుతున్న పార్టీలోకి ఉన్నాడు. అఫ్ కోర్స్ కేసీఆర్ గారంటే సన్నిహిత్యం ఉండొచ్చు, చాలా మందికి శత్రువులు కాదు కదా, రాజకీయ అవుతారు. అయితే ఋషి, ఇప్పుడు ఒక్క జీవన్ రెడ్డి అనాల్సిన అవసరం లేదు. ఏ పార్టీల నుంచి స్కిప్ అయినా, ఏ పార్టీలైనా స్కిప్ అయిన వ్యక్తి ఉన్నటువంటి పార్టీ మీద ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇది కొత్తగా జీవన్ రెడ్డి చేసింది కాదు. ఏ పార్టీని స్కిప్ అయిన తర్వాత ఇవి విమర్శలు చేస్తారు, అవి సహజమే. కపిలవయ్య గారు కానీ కపిలవయ్య గారు, మీరు అంటే జీవన్ రెడ్డి తెలుసు చాలా కాలం నుంచి, ఇంకా కానీ